ముందుగా మా రాయచోటి కాన్స్టిట్యున్సీ నుంచి గత వారం రోజులుగా ఏదైతే వైసీపీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి వైసీపీ పార్టీ అయితేనేమి ఈరోజు మా ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా డిఎస్సి పైన ఏదైతే అసత్య ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏనాడు కూడా నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పార్టీ వైసీపీ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిఎస్సి నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి తీరు మా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిఎస్సి ఏదైతే జరిగిందో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే విషయం పైన ప్రముఖ మా ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రభుత్వం ఏదైతే స్థాపించిన నాడే 2024 ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సి నియామకాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి తీరు రాష్ట్ర యువతకందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఆ రోజు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎంత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సి విషయంలో ఈరోజు కేవలం బురద జల్లే ప్రయత్నం తప్ప వేరే విషయం ఏది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేవలం డిఎస్సిని ఒకదాన్ని అడ్డపెట్టుకొని ఈరోజు డిఎస్సి అనే విషయంలో విద్య బాగుంటే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందని లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రియతమ నాయకులు డిఎస్సిని ప్రకటించి తొలుత పథకం అదే డిఎస్సి దాదాపు 9,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేసి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిఎస్సిని నిష్పక్షపాతంగా నిర్వహించి రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి తీరు చాలా గర్వించదగ్గ విషయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామని చెప్పి అన్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. యువతకు 1,00,000 హామీలు చెప్పిన ఆ రోజు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, 1,00,000 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈరోజు ఏదైతే మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి ఓర్వలేక ఈరోజు సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు మా డిఎస్సి పైన నిందలేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఈ యొక్క పరిస్థితిని తీవ్రంగా మా రాయచోటి నుంచి ఖండించేటువంటి ఈ పరిస్థితి ఈరోజు రాష్ట్ర యువతలో నెలకొంది. ఎంతోమంది వైసీపీ పార్టీ నాయకుల బిడ్డలు కూడా ఈ డిఎస్సిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఈరోజు. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మా ప్రియతమ నాయకులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో మా మంత్రి గారు అనునిత్యం ప్రజల కోసం 24/7 ఏదైతే కృషి చేస్తున్నారో ఈ విషయాన్ని హర్షించలేక కూడా మా మంత్రి గారి పైన నిందలేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తున్నాం రాయచోటిలో ఏదో రిలే నిరాహార దీక్షలాట ఏ పని పాట లేకుండా మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి మహిళా స్త్రీశక్తి కింద ఉచిత బస్సులను కల్పించాడు మహిళలకు. అదేవిధంగా రాయచోటి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 40-50 కిలోమీటర్ల నుంచి ఫ్రీగా వచ్చి ప్రతిరోజు ఇక్కడ తమ వృత్తి కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి రోజు నెలకొంది. అంతేకాకుండా తల్లికి వందనం పథకం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేసి వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తును సరైన మార్గంలో నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది రైతులకు ఈరోజు అన్నదాత సుఖీభవ వేసి రైతులను కాపాడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. దీపం పథకం కింద ఎంతోమంది సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చి ఆ మహిళామూర్తులను కాపాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. అదేవిధంగా రేపు నెలలో వచ్చేటువంటి పరిస్థితుల్లో చేనేతలకు నేతన్నకు నేస్తం కింద దాదాపు ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఇచ్చి రాష్ట్రాన్ని చేనేత కార్మికులను కాపాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఈ యొక్క మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని ఓపక్క మరోవైపు సంక్షేమాన్ని ఓపక్క నడిపిస్తున్నటువంటి తీరును ఓరవలేక ఈరోజు ఒక పనికిమాలినటువంటి ఒక విషయాన్ని తెర మీదకి తెచ్చి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలో భాగంగా వాళ్ళు ఈరోజు చేస్తున్న పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు రాష్ట్ర సంక్షేమాన్ని
మరోపక్క రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఈ యొక్క వైసీపీ బురదల్లే కార్యక్రమం ఎంత చేసినా కూడా ప్రజలు తప్పుదోవ పట్టే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాయచోటి కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై మండిపల్లి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.